జానకి పరిణయం ఫిబ్రవరి 2 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో. వంశీ 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 రే వంశీ 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 రే వంశీ వంశీ హలో శ్రీధర్ వంశీ కనిపించాడా? లేదు సార్, వెతుకుతున్నాను. ఒకసారి రాణికి ఫోన్ చేసి కనుక్కో. అలాగే సార్. వంశీ తమ్ముడు నాన్న వంశీ. హలో రాణి, కనిపించాడా? లేదండి, వెతుకుతున్నాం. సరే, జాగ్రత్తగా చూడు. అలాగేనండి. రా వంశీ. తమ్ముడు వంశీ. వంశీ 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 వంశీ. వంశీ 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 తమ్ముడు. వంశీ తమ్ముడు ఎక్కడో కనిపించడం లేదక్క. నువ్వేం కంగారు పడుకు, ఇక్కడే ఎక్కడో ఉంటాడు. వంశీ 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 వంశీ. ఏంటమ్మా, ఏంటి, ఏమైంది? మా బాబు తప్పిపోయాడండి, కనిపించడం లేదు. అయ్యో, కనిపించడం లేదా? ఏంటమ్మా, పిల్లలతో వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా, వాళ్ళను కంట కనిపెట్టాలి కదా. మొన్న ఇలాగే ఒక పిల్లాడు ఆడుకుంటూ వెళ్లి గోదాట్లో పడి చనిపోయాడు. వంశీ వంశీ వంశీ. పిన్ని. అక్క నువ్వు రా. రాణి అక్క నా మాట విను. రా అక్క. వదలు రాణి. వంశీ. ఏంటి రాణి, ఏమైంది? చూడండి, వంశీ వంశీ అని ఏడుస్తూ గోదాట్లోకి వెళ్తుంది. ఏంటి మేడం మీరు? అయినా వంశీ గోదాట్లోకి ఎందుకు వెళ్తాడు? అది కాదు శ్రీధర్, ఒక బాబు ఆడుకుంటూ వెళ్లి గోదాట్లో పడ్డారని ఇక్కడ జనం చెప్తున్నారు. మేడం, అలా ఏం జరుగుండదు, మీరు భయపడకండి. వంశీ ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. అవునక్క,
దొరుకుతాడులే, భయపడుకో. నేనే వాణ్ణి పట్టించుకోలేదు, తప్పంతా నాదే. నేనే వాణ్ణి పోగొట్టుకున్నాను. మేడం మేడం ఏంటి మేడం ఇది? ప్లీజ్ శ్రీధర్, నన్ను వదిలి శ్రీధర్. వంశీ అక్క, అక్క ఏంటక్క ఈ పిచ్చి పని? వంశీకేం కాదు. మాట విని రా అక్క. మేడం నా మాట వినండి. వంశీ 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 చెప్పురా, మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు? సారీ పిన్ని, అక్కడ కొంతమంది అన్నయ్యలు గాలిపటాలు ఎగరేస్తుంటే వాళ్ళతో పాటు అలా వెళ్ళిపోయాను. తర్వాత చూస్తే మీరెవ్వరూ కనిపించలేదు. నాకు చాలా భయమేసింది, ఏడుస్తూ ఉండిపోయాను. తర్వాత కొంతసేపటికి బాబాయ్ నన్ను వెతుక్కుంటూ వచ్చి పట్టుకున్నాడు. ఇంకొకసారి ఈ పిన్నిని వదిలేసి వెళ్ళొద్దు నాన్న. పిన్నికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు, సరేనా? ఇంకెప్పుడు మీరు నన్ను వదిలి వెళ్ళొద్దు పిన్ని. నేనెంత వెతికినా మీరు కనపడలేదు. నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళి మేం నిన్ను వదిలేసి వెళ్ళినట్టు మాట్లాడతావేంట్రా? వాడికి తెలియదులే రాణి. నా చిన్నప్పుడు ఎప్పుడో తిరిగిన వీధులు సందులు అన్నీ మళ్ళీ ఇప్పుడు తిరిగానురా. రాణి మరేం పర్లేదుగా? నాకేం కాలేదండి, నేను బానే ఉన్నాను. అయినా ఏంటండి మీరు? వంశీ దొరకగానే ఫోన్ చేసి దొరికాడు అని మాకు చెప్పొచ్చు కదా. అందరూ ఇక్కడ ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? మీరు రావడం కొంచెం ఆలస్యమై ఉంటే ఝాన్సీ అక్క గోదాట్లో దూకేసేది బావగారు. వంశీ నాకు కూడా ఇప్పుడే దొరికాడు. నేను అలా వచ్చాను, మీకు ఫోన్ చేద్దాం అనుకునే లోపు మీరే ఎదురుగా కనిపించారు. అయినా అంత కష్టపడి వెతికి తీసుకొచ్చినందుకు మెచ్చుకోవాల్సింది పోయి అలా నొచ్చుకునేలా మాట్లాడతావేంటి? ఎందుకు మెచ్చుకోవాలి? మీకు సంబంధం లేనట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళు మీ అన్నయ్య పిల్లలే కదా. మీ అన్నయ్య వాళ్ళ పిల్లాన్ని మీరు వెతికి పట్టుకున్నారు. అందులో మేం మెచ్చుకునేదేంటి, మేం థ్యాంక్స్ చెప్పడం ఏంటి? నిజమే నిజమే, మా అన్నయ్య పిల్లలు మీ అక్క పిల్లలు, మొత్తానికి మన పిల్లలు. అబ్బా